తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మెంబర్ ఏంటి, మాకు ఓటింగ్ రేట్ అవసరం లేదా అడిగినాం. ఇది చరిత్ర. అయితే 18లో వీళ్ళు అమెండ్మెంట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మేము అసోసియేట్ మెంబర్ అడుగుతున్నాం అని చెప్పి ఇక్కడ వీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి మేము హెచ్సిఏ అసోసియేట్ మెంబర్ అడగాలి. మేము అడిగింది బీసీసీఐలో అసోసియేట్ మెంబర్. మేము హెచ్సిఏలో భాగస్వామ్యం అడగాలి. హెచ్సిఏ జోలికే పోలే. అయినా కానీ మాకు అడ్డం పడుతూ వచ్చి అడుగుతున్నాం. ఇవాళ వీళ్ళ గుర్తింపును రద్దు చేయాలి. ఎందుకంటే ప్రతిసారి కంటెంప్ట్ చేస్తున్నారు. 2018లో బీసీసీఐ ఇచ్చిన ఆర్డరు, హైకోర్టు ఇచ్చిన ఆర్డరు, 19లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు, 21లో బీసీసీఐ ఇచ్చిన ఆర్డరు అన్ని తుంగలో దొక్కిండ్రు. మొన్న మార్చి 21 రోజు బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా తుంగలో దొక్కి 29 మార్చి రోజు హెచ్సిఏ కొలాబరేషన్ విషయంలో మీటింగ్ పెట్టుకుని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇదే మొన్న అరెస్ట్ అయిన ఆఫీస్ బేరర్ల సమక్షంలో ఒక మీటింగ్ జరిగింది. దాన్ని కూడా తుంగలో దొక్కి ఇవాళ దాన్ని కంటెంప్ట్ చేసి కోర్టు కంటెంప్ట్ చేసి అందరూ కూడా వీళ్ళ సభ్యులందరూ కమిటీ మెంబర్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా క్రైమ్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న 5-6 రకాల అంశాలు చెప్తే చాలా ఇంపార్టెంట్. మీరు మిత్రులను తెలుసుకోవాలి, ఇది పబ్లిక్ తెలుసుకోవాలి. వీళ్ళు ఎట్లా చీటింగ్ చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు రద్దు చేయాలని వాళ్ళని మీకు సాక్ష్యాలతో చెప్తా. దీన్ని వెనుకున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా పనిచేసింది, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మొత్తము క్రికెట్ ఎరీనాను డొమైన్ క్యాప్చర్ చేసి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎట్లా కంట్రోల్ చేసినప్పుడు మీకు చెప్తా. మొట్టమొదటిది బీసీసీఐ కాన్స్టిట్యూషన్లో ఫుల్ మెంబరు అసోసియేట్ మెంబర్ అని ఉంటుందండి. అయితే వీళ్ళు ఇందులో ఉన్న అయితే రిఫ్లెక్షన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఏదైతే కొత్త కాన్స్టిట్యూషన్ ఉందో ఇందులో దీనిలో ఒక 10 పేజీలు గాయబ్ చేశారు. అందులో ఏంటంటే అసోసియేట్ మెంబర్ అనేది క్లాజే తీసి పడేశారు. ఏంది మీకు చెప్తా, అసోసియేట్ మెంబర్ డిఫరెన్స్ అని చెప్తా. ఓటింగ్ మెంబర్ అయితేనేమో ఓటింగ్ ఉంటుంది, ఫుల్ మెంబర్ ఉంటాడు, డబ్బులు కొంచెం ఎక్కిస్తారు, రంజీ ట్రోఫీ అన్నీ ఉంటాయి, ఆడిపించుకుంటారు. కానీ అసోసియేట్ మెంబర్ అని అంటే ఎవరెవరంటే వీళ్ళు బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఓటింగ్ రైట్ ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు? రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ ఇట్లాంటి వాళ్లకు అసోసియేట్ మెంబర్ కింద. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ జ్యూరిడిక్షన్ అంటూ ఉండదు, దేశమంతా ఉంటారు కాబట్టి. కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇన్స్టిట్యూషన్స్ కింద అసోసియేట్ మెంబర్ కింద బీసీసీఐలో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకవేళ రిప్రజెంట్ చేస్తే వాళ్ళు స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్స్ కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్లేయర్స్ ప్యానెల్ ఉంటుంది. అంటే క్రికెటర్లను రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి స్పోర్ట్స్ ప్యానెల్ ఉంటుంది, స్పోర్ట్స్ ప్లేయర్స్ ప్యానెల్ ఉంటుంది, అంటే క్రికెటర్స్ ప్యానెల్. దాని నుంచి ఎలక్షన్ పెట్టుకొని ఆ ఎలక్షన్లో ఎలక్ట్ అయిన రిప్రజెంటేటివ్ వచ్చి ఏజీఎంలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఎస్జీఎంలో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది రూల్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నది. మీకు కాపీ ఇస్తాం. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ ఏం చేసిందంటే అసోసియేట్ మెంబర్ అనేది దగ్గర ఉంటుందండి. ఇక్కడ మెంబర్షిప్ రూల్ చూస్తాం. మళ్ళీ 3 మెంబర్షిప్ జ్యూరిడిక్షన్ మెంబర్స్లో మెంబర్షిప్ మొత్తమే ఉంది, కానీ ఎక్కడ కూడా అసోసియేట్ మెంబర్ అనేది లేదు. ఎప్పుడైతే బీసీసీఐ కాన్స్టిట్యూషన్ను వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అడాప్ట్ చేసుకోలేదో ఆ రోజే వీళ్ళు డిస్క్వాలిఫైడ్. 2018లోనే హెచ్సిఏ రద్దు అయిపోయి ఉండాలి, హెచ్సిఏ సభ్యత్వం. ఈ రోజు దాకా కాదు. 2018లో ఎప్పుడైతే ఈ తప్పుడు కాన్స్టిట్యూషన్ను అప్రూవ్ చేసిండ్రో, అప్రూవ్ చేసిన పెద్దలను కూడా అవుతున్నాం. ఇవాళ మేము మళ్ళీ దీన్ని అప్రూవ్ చేద్దాం, సిఐడి వారు కూడా చెప్తున్నాం. ఈ ఫ్రాడ్కు వెనకున్న వాళ్ళు ఎవరైతే అప్పటి ఆఫీస్ బేరర్లు ఉండరో, అప్పుడు వివేకానంద గారు ప్రెసిడెంట్ ఉండే, వారు అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండే, వారి వెనుకున్న పెద్దలు ఎవరు, క్రికెట్లో ఉన్న వాళ్ళకున్న ప్రెజర్స్ ఏంది అందరికీ మనం అర్థం చేసుకోవాలి. మేము ఉట్టిగానే పేర్లు చెప్తలేం. ఒక కాన్స్టిట్యూషన్నే తప్పుడుగా ఫ్రాడ్ చేసేంత ధైర్యం వీళ్ళు చేసినారంటే ఇమ్మీడియట్గా వీళ్ళని రద్దు చేయకపోతే ఇంకెన్ని మోసాలు చేస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఇక్కడ మొన్న ఎలక్షన్ జరిగింది, 2023లో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగినప్పుడు ఒకవేళ వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళైతే, బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళైనా, వీళ్ళ సొంత కాన్స్టిట్యూషన్ ఫాలో అయ్యేటోళ్ళన్నా కానీ వీళ్ళు ఏం చేసిన వాళ్ళంటే ప్రతి ఏదైనా ఒక ఎస్ఎల్పి వేసుకుని వీళ్ళు ఎస్ఎల్పి నెంబర్ 6229 ఏదో ఉంది, 2021 సుప్రీంకోర్టులో నడుస్తుంది. వీళ్ళే గొడవలు పడతారు, వీళ్ళే అడ్వకేట్లు అపాయింట్ చేసుకుంటారు. డబ్బులు మాత్రం హెచ్సిఏ అకౌంట్ నుంచి అందరు లాయర్లకు పోతాయి. కొట్లాడుకుంటాడు, కత్తి చూస్తాడు, గన్ను పెట్టాడు, అందరికీ వీళ్ళే డబ్బులు ఇస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ ఫ్రాడ్ మేము బయట పెట్టి వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తే దాని మీద ఇంతవరకు ఆన్సర్ లేదు. దాని మీద కోర్టులో సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేసినాం. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు పే చేయడం అంత దుర్మార్గం ఇక్కడ ఉంటుందో చెప్పండి? ఎంత ఫ్రాడ్ అది, ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ డబ్బులన్నీ కూడా పబ్లిక్లీ అకౌంటబుల్ డబ్బులు. ఇవి ఈ డబ్బులు మిస్యూజ్ చేస్తారు కాబట్టి